హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ షాపు డీలర్లు చేస్తున్నటువంటి కొంతమంది డీలర్లు చేస్తున్నటువంటి అవినీతిని గురించి మనము జిల్లా కలెక్టర్లకు తెలియపరిచే కార్యక్రమంలో ఈరోజు మన ఆర్గనైజేషన్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కడారి అన్నపూర్ణ యాదవ్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ బాణాల ప్రేమలత గారు, ఆర్గనైజేషన్ మహిళా సెక్రటరీ మన రాణి గారు, ఎగ్జిక్యూటివ్ మెంబరు జోసఫైన్ మేడం గారు, మన జనరల్ సెక్రటరీ మహేందర్ రెడ్డి గారు ఈరోజు మన నల్గొండ జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. వారి మాటల్లో అక్కడ వారు స్పందించినటువంటి విధానాన్ని తెలియపరుద్దాం మనం ప్రజలందరికీ. నమస్కారం అండి. మేము ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ సంస్థ నుంచి మేము నల్గొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావడం వల్ల కలెక్టర్ గారు మాకు అందుబాటులో లేరు. 4-5 తారీఖుల వరకు బిజీగా ఉంటారమ్మా, తర్వాత రండి అని చెప్పారు. అక్కడ ఉన్న కలెక్టర్ సిబ్బంది కూడా మాకు రెస్పాండ్ అయ్యి మాకు వినతి పత్రం చూసి తీసుకొని మాకు మంచిగా రెస్పాండ్ అయ్యారు. అందుకు మాకు చాలా ధన్యవాదాలు. మాకు చాలా సంతోషం అనిపించింది. కాకపోతే ఏంటంటే మేము ఒక ఉద్యమం లెక్క ఇది చేపట్టాము. ఇది ఒక ధర్మ పోరాటం అన్నట్టు. ఈ ధర్మ పోరాటంలో అందరూ మాకు కొంతమంది సహకారాలు కూడా కావాలి. ప్రభుత్వ ఉద్యోగులు మాకు సపోర్టింగ్గా ఉండాలి. మాకు వాళ్ళు సహాయ సహకారాలు అందించాలి. ఏం చేసినా కూడా ప్రజాసేవ కోసమే చేస్తున్నాము, ప్రజల బాగోగుల కోసమే చేస్తున్నాము. అవినీతిని అరికట్టడం కోసం మా సంస్థ నుంచి ముందుకొచ్చి 33 జిల్లాని మేము టార్గెట్ పెట్టుకొని 33 జిల్లాల అవినీతిని ఛేదించాలి, దాన్ని తీసేయాలన్న ఒక లక్ష్యంతో ముందుకొచ్చి పనిచేస్తున్నాం. కాబట్టి ఇప్పటికి 5 జిల్లాలైనవి. ఇక మిగిలిన జిల్లాలు కూడా మేము 1 by 1 చేస్తూనే ఉంటాము. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అవినీతి జరగకుండా చూసుకుంటామండి. ప్రతి ఒక్క దాని మీద మేము స్పందిస్తాము. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు 5వ జిల్లా నల్గొండ జిల్లా 5 జిల్లాలు కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి నల్గొండ జిల్లా ప్రజలందరికీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మా యొక్క విన్నపం ఏంటంటే, మీరంతా ఈ విధంగా అవినీతికి పాల్పడుతున్నటువంటి రేషన్ షాప్ డీలర్లకు దయచేసి సహకరించొద్దు. మీరు స్వచ్ఛందంగా ఆ బియ్యము తినే పరిస్థితి ఉన్నవారు, అంటే నిజంగా ఆర్థికంగా ఇబ్బంది ఉండి అవి తింటేనే మన పోషణ అనేవారు మాత్రమే ఆ బియ్యాన్ని స్వీకరించాలి. అలా లేకుండా కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి ఆ బియ్యాన్ని ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వాలకు తెలియపరచాలి. రేషన్ కార్డులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ద్వారా వచ్చేవి అవన్నీ పొందుతూ ఒక రేషన్ రైస్ని మాత్రం మీరు తినట్లేరు కనుక అవి ఒకటి మినహాయించి మాకు మిగతావి మొత్తము తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీరు ప్రభుత్వానికి స్వచ్ఛందంగా తెలియపరిస్తే ఈ విషయంలో ప్రభుత్వాలు ఏదో ఒక నిర్ణయం తీసుకొని ముందుకొచ్చి ప్రభుత్వ ధనం వృధా కాకుండా కాపాడడానికి ప్రభుత్వాలు ముందుకొస్తారు. ప్రభుత్వం ఈరోజు ఇంత ధనం వృధా అవుతున్నా కూడా మళ్ళీ అదంతా కూడా మన మీదనే ప్రజల మీద ప్రతి ఒక్కరి మీద పడుతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు కనుక మనమే ఇబ్బందులకు గురి చేసుకోవద్దు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఈ యొక్క అవినీతిని అరికట్టడంలో ప్రజలందరూ కూడా పాత్ర వహించాలి. అధికారులు అయితే కలెక్టర్ ఆఫీస్లో మంచిగానే రెస్పాండ్ అవుతున్నారు, మన వర్కింగ్ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే కొన్ని ఎలక్షన్ కారణం వలన కోడ్ ఉండడం వలన కొన్ని దిక్కుల కొంచెం సిబ్బంది కలవడం జరుగుతున్నది. ఏదేమైతే ఈ విషయం మనం కలెక్టర్ ఆఫీస్ వరకు తీసుకెళ్తున్నాం, కలెక్టర్ గారి దృష్టికి వెళ్తుంది. తర్వాత దానికి సంబంధించిన అధికారులకు వారు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. త్వరలో వారు ఈ విషయం పైన చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.